మాధవ్ గారు తెలుసు కదా మేడం ఎవరు ప్రిన్సిపల్ మా ప్రతాప్ బాబు గారు ఆర్మూర్తి ఎవరు ప్రిన్సిపల్ చైర్మన్ గౌరవ కౌన్సిలర్ ఎక్కడ స్టెప్ తక్కువ పని ఇంతేనా మేడం ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాను ఏం చేస్తారు డిప్లొమా అంటే ఇక్కడ జనరల్ ఏంటంటే మీరంటే వాళ్ళకి చిన్నపిల్లలు సరే మీరు వాళ్ళతో పోల్చుకుంటే ప్లస్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మంచి కాంపిటేటివ్ ప్రపంచం ఉంది దేశం అంతా కూడా. కాంపిటేటివ్ ప్రపంచంలో మనం సర్వైవ్ కావాలంటే మంచి స్కిల్ ఉండాలి మన దగ్గర కదా. ఆ స్కిల్ సంపాదించుకోవాలంటే గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్ ఇస్తుంది. మామూలుగా హాస్టల్స్లో నేను కూడా డిగ్రీ ప్లస్ పీజీ ప్లస్ బీఎడ్ 6 ఇయర్స్ హాస్టల్లోనే ఉన్నాను. నేను కూడా హాస్టల్లోనే చదువుతున్నాను. మేము 90s చదువుతున్నాను. ఇప్పటికీ ప్రభుత్వ పరంగా చాలా మంచి ఫెసిలిటీస్ వస్తున్నాయి. మరి ఇలాంటి ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని మీకు రేపొద్దున 20-25 ఇయర్స్ వరకు మంచి కష్టపడి చదువుకుంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ 40-45 ఇయర్స్ మళ్ళీ సుఖంగా బతకవచ్చు మీరు మీ కుటుంబం. అలా కాకుండా ఈ 20-25 ఇయర్స్ వరకు మీరు ఒకవేళ ఫ్రెండ్స్ తోటి కాలక్షేపం చేయడము, మొబైల్స్ లేకపోతే వేరే జాతకాలు వేసుకొని మీ కెరీర్ పాడు చేసుకుంటే మాత్రం ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లా కాకుండా మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ ముందు ఉన్నటువంటి టార్గెట్ ఏదైతే దానిలో మంచి స్కిల్స్ సంబంధించి మన విద్య పొందడానికి ప్రయత్నం చేయాలి. బేసికల్గా ఏంటంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం 4 అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటి హెల్త్, రెండవది నాలెడ్జ్, తర్వాత మీకు ఉద్యోగం వచ్చినాక మంచి వెల్త్ డబ్బు సంపాదించాలి, 4వది హ్యూమన్ రిలేషన్స్. సో ఈ 4 స్టూడెంట్ కాకుండా హ్యూమన్ బీయింగ్ కూడా అవసరం. మరి మంచి హెల్త్ ఉండాలంటే ఏం చేయాలి? మొబైల్ చదవడం మేడం వీళ్ళకి రాత్రి 11:30 వరకు మొబైల్ సర్ఫింగ్ చేసుకుంటా కూర్చుంటే జనరల్గా మీరు అప్ టు 10th వరకు చదువుకున్నప్పుడు బయాలజీ టీచర్ చెప్పుకుంటారు హ్యూమన్ బీయింగ్కి జనరల్గా ఏజ్ బేస్డ్ చేసుకుని 6 to 8 hours నిద్ర అవసరం. అంతే కదా, మనం నిద్రపోయినప్పుడు మన బాడీ రిపేర్ చేసుకుని నెక్స్ట్ డే ప్రిపేర్ అయిపోయింది. మనం ఏ యాక్టివిటీ చేయాలన్నా చదువుకోవాలన్నా ఏ పని చేయాలి. అలా కాకుండా 12 గంటల వరకు నెట్ సర్ఫింగ్ చేసుకుంటా కూర్చుందని అనుకోండి, 2 గంటలు 3 గంటలు నిద్రపోతారు. మళ్ళీ పొద్దున్న చేస్తే బాడీ డ్రాస్టిక్గా ఉంటుంది. మీరు ఏమీ జరిగేది నేను క్లాస్కి పోయినా టీచర్ చెప్పేది అర్థం కాదు, సరిగా భోజనం చేసింది సరిగ్గా వేసింది కాదు. సో ప్రాపర్గా ఖచ్చితంగా టైం మెయింటైన్ చేసుకుని 9:30 ఎక్కువ పడుకోవాలి. ఖచ్చితంగా 5:30కి నిద్ర లేవడం అనుకోండి. నిద్ర అనేది కంపల్సరీ చూసుకోవాలి. డైలీ ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్, వాకింగ్ చేస్తారా, షటిల్ ఆడతారా, ఫుట్బాల్ ఆడతారా, క్రికెట్ ఆడతారా, మీ ఇష్టం. ఒక ½ అవర్ to 40 minutes ఖచ్చితంగా బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. దెన్ ప్రాపర్గా వాటర్ తాగాలి. చాలా మంది పిల్లల్లో ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే మన బాడీలో 70 to 80% వాటర్ ఉంటుంది. 1 లీటర్ 1.5 లీటర్ తాగుతారు. అట్లీస్ట్ 3 లీటర్స్, మీ ఏజ్కి 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. మంచి ఫుడ్, మంచి నిద్ర, మంచి వాటర్, ఎక్సర్సైజ్, ఈ 4 మెయింటైన్ చేసుకుంటే మీకు ఓన్లీ స్టూడెంట్ ఏజ్లే కాదు నెక్స్ట్ లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. పర్ఫెక్ట్ ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా పని చేయవస్తుంది. ఆరోగ్యం లేకపోతే వాడు ఎప్పుడు ఏదో వ్యాధులకు గురైపోతే అలాగే బెడ్ మీద ఉంటాడు, అమ్మాయి అయినా అబ్బాయి. సో మంచి హెల్త్ కాపాడుకొని మంచి నాలెడ్జ్. సో నాలెడ్జ్ సంపాదించాలంటే మీకు మంచి మంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో మంచి చదువుతున్నటువంటి వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. లేకపోతే ఇంటర్నెట్లో రకరకాలైనటువంటి ప్రొఫెషనల్స్ మీకు గైడ్ చేయడానికి, ఫ్రీగా గైడ్ చేయడానికి అనేకమైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మీకు ఒక గోల్ పెట్టుకొని మంచి కష్టపడి చదువుకొని మీరు ఏం కావాలనుకుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్ ఉంటుంది. కొందరికి ఐఏఎస్ కావాలంటుంది, ఐపీఎస్ కావాలంటుంది, సిఏ కావాలంటుంది, ఐఐటీఎస్ కావాలంటుంది, ఇంజనీర్స్ కావాలంటే, డాక్టర్స్ కావాలంటుంది. రకరకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ యుగంలో వచ్చిన తర్వాత మన దేశం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి పోయినా ఉద్యోగం చేసుకున్నటువంటి అవకాశం ఉంది. సో మరి అలా చేయాలంటే మీరు ప్రొఫెషనల్గా ఉండాలి. ప్రొఫెషనల్గా ఉండాలంటే మీకు ఒక ఖచ్చితంగా ఒక ఎయిమ్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ని సంపాదించుకోవడానికి మీకు గైడ్ చేయడానికి ఒక మెంటార్ని, ఒక టీచర్స్ కానీ, మీ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, లేకపోతే ఆన్లైన్లో మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే మీకు గైడ్ చేయడానికి ఏం చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఇక్కడ ఏ ఇన్స్టిట్యూషన్ చదువుకుంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి మంచి గైడ్ పెట్టుకోవాలి.
కష్టపడి చదవాలి, మంచి స్కిల్ తోటి మీకు కావాల్సినటువంటి డిగ్రీ, మీ గోల్ ఏదైతుందో ఆ గోల్ని అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి డిగ్రీ ఇన్స్టిట్యూషన్స్ చదువుకోవడానికి ఫ్యాక్ట్ చేయాలి. సో మంచి హెల్త్ కాపాడుకోవాలి, మంచి నాలెడ్జ్ తోటి, హైలీ నాలెడ్జ్ తోటి. ఎందుకంటే మీలాగా డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చేసి దేశంలో కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు జాబ్ మార్కెట్ ప్రతి సంవత్సరం కూడా. సో మరి అన్ని లక్షల మంది వచ్చినప్పుడు జాబ్ మార్కెట్ లేకపోతే మీ దగ్గర ఏదో స్పెషాలిటీ ఉంటేనే కంపెనీలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏదైనా కూడా వస్తాయి. అలా కాకుండా ఏదో వచ్చాము పోయాము అత్యవసర మార్కులతో 40% మార్కులతో పాస్ అయితే ఏమో ఉండదు. మళ్ళీ మీ అమ్మనాన్నలాగా మీరు కూడా ఏదో కష్టపడి 40-50 బతకాలి. సో అలా కాకుండా మంచి నాలెడ్జ్ సంపాదించండి. మీరు మంచి నాలెడ్జ్ తోటి స్కిల్ తోటి బయటకు వస్తే ప్రపంచంలో బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కింద పిల్లలకు చెప్పాను, అందరూ కూడా సెర్చ్ చేస్తారు కదా ఇంటర్నెట్. గూగుల్ CEO, మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? ఏం పేరు? సత్యనారాయణ, సుందర్ పిచ్చే, మన వాళ్ళే కదా. సో ఇద్దరు కాకుండా ఇంకా 30-35 కంపెనీలు యూఎస్ ఉన్న కంపెనీలు మన వాళ్ళే రన్ చేస్తున్నారు, ఇండియన్సే రన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మీలాగా చదువుకొని ఐఐటి కడుపు తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న వెళ్ళినటువంటి వాళ్ళే. 25 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి అమెరికాలో మన ఇండియన్స్ పోయి అంత పెద్ద కంపెనీలు రన్ చేస్తున్నారు, గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ. దాదాపు 70-80 దేశాల దగ్గర ఉంటున్న మొత్తం సంపద ఎంత ఉంటుందో ఆ కంపెనీల దగ్గర అంత డబ్బు ఉంటుంది, కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది. అలాంటి కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఎందుకు సుందర పిచ్చే కాకూడదు, మీరు ఎందుకు సత్యనారాయణ కాకూడదు, ఇంకో 30 కంపెనీలు వరకు నడుస్తుంది. వాళ్ళకి సాలరీకి సంబంధించినటువంటి మీరు అప్పుడు చూస్తూ ఉంటారు, 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు సంవత్సరం దగ్గర ఉంటుంది. కాబట్టి అంటే వాళ్ళకి ఎట్లా వచ్చింది అది, వాళ్ళ యొక్క నాలెడ్జ్ వాళ్ళ యొక్క స్కిల్ తోటే సంపాదించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా కష్టపడి చదువుకోండి, తర్వాత మంచి హ్యూమన్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయండి.
కమిషనర్ గారికి, వసతుగా అధికారికి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి విద్యార్థులు కూడా మీరందరూ కూడా మంచి ఆహారాన్ని, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి విద్యను కూడా బాగా చదివి మీరందరూ ఉన్నత స్థాయిలో నిలవాలని కోరుకుంటున్నాను. మరి మేము ప్రిన్సిపల్ సార్ గారికి కూడా చెప్తున్నాం సార్, మరి ప్రతిరోజు కూడా తప్పనిసరిగా డైట్ మెనూని పాటిస్తూ పిల్లలందరికీ నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్ సత్యనారాయణ గారికి, ఆర్డీఓ సార్ గారికి, మరియు పాఠశాల ప్రిన్సిపల్ గారికి, అలాగే విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు. అత్యంత ప్రతిష్టాత్మకంగా హాస్టల్స్లో, సంక్షేమ హాస్టల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి మంచి భోజనం, మంచి విద్య అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ హాస్టల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్లో కొత్తగా ఈ మెనూ ఏదైతే ఉందో ఆ మెనూ ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గవర్నమెంట్ ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా అయ్యప్ప సింగ్ గారు, తర్వాత శంకర్ గారు, తర్వాత ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఏఎస్డబ్ల్యూ గారు, కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పేరెంట్స్ అందరికీ, తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారములు, అదేవిధంగా శుభాభినందనలు. మనకి నేను కూడా డిగ్రీ ప్లస్ పీజీ 5 years హాస్టల్లోనే ఉన్నాను. కాకపోతే కొంచెం పెద్ద ఏజ్ అయిపోయినాక ఉన్నాను. మేము ఉన్నటువంటి హాస్టల్ జీవనానికి ఇప్పటికీ చాలా పరిస్థితులు మెరుగైనాయి. ఇంకా ఇప్పుడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉంటారు కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి ఆహారం ఏదైతుందో అది బలవర్తకమైనటువంటి పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యారంగంలో మంచి నిష్ణాతుడై అనేక అంశాలని స్టడీ చేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే మురళీ గారు ఉన్నారో ఆ సార్ నేతృత్వంలో ఒక కమిటీ వేసి సార్ గత 1-2 నెలల నుంచి అన్ని హాస్టల్స్ తిరిగి హాస్టల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమి గత 10-12 నెలల నుంచి విద్యార్థులు హాస్టల్స్ ఎదుర్కొన్న సమస్యలు, విద్యాపరంగా ఎదుర్కొన్న సమస్యలు, వాటన్నిటి మీద కూడా స్టడీ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడంతో హాస్టల్స్లో జీవన ప్రమాణాలు, తర్వాత ఫుడ్కి సంబంధించినటువంటి మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి డైట్ ఛార్జెస్ దాదాపు 40% పెంచి, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో వాటిని దాదాపు 200% పెంచి ఈ రోజు నుంచి కొత్త డైట్ ఏదైతే మెనూలో ఆ మెనూకు సంబంధించినటువంటి దాన్ని ఈ రోజు నుంచి అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక హాస్టల్ నిర్వహణలో కూడా స్టోర్ రూమ్ ఎలా మెయింటైన్ చేయాలి, వంట రూమ్లు ఎలా ఉండాలి, తర్వాత మనకు వంటకు కావాల్సినటువంటి సామాన్లు ఎలాంటివి కొనాలి, వాటికి సంబంధించి కూడా డీటెయిల్గా ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్ అని ఎస్ఓపి అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరుగుతుంది. సో దాని ప్రకారము హాస్టల్ నిర్వహణ అనేటువంటి అన్ని రకాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో ఈ హాస్టల్స్ అన్ని కూడా దాని ప్రకారం నడుస్తాయి. కాబట్టి ఈ హాస్టల్ నిర్వహించేటువంటి హాస్టల్ నిర్వాహకులు కానీ, అదేవిధంగా వంట చేసేటువంటి సిబ్బంది కానీ, తర్వాత ఇందులో పనిచేసేటువంటి మిగతా సిబ్బంది కానీ, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనూ ప్రకారం వాళ్ళకి భోజనం పెట్టాలి, మంచి పౌష్టికాహారం, అది కూడా శుభ్రమైన, శుచికరమైనటువంటి భోజనం పెట్టాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ఇతర సౌకర్యాలు కూడా పిల్లలకి అందేటట్టుగా చూసుకోవాలి. దాంతోపాటు పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేటట్టుగా, వాళ్ళకి నాణ్యమైన విద్య అందేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత, అదేవిధంగా ఉద్యోగ బాధ్యత కూడా మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా ఏఎస్డబ్ల్యూ ఇలా పనిచేసేటువంటి సిబ్బంది గవర్నమెంట్ వస్తున్నాము.
సడన్ కూడా సర్ప్రైజ్ కూడా హాస్టల్స్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. పిల్లలు కూడా ప్రభుత్వం ఇంకా మంచి సౌకర్యాలు కల్పిస్తుంది. హాస్టల్కి సంబంధించినటువంటి ఫుడ్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కానీ, తర్వాత బుక్స్ కానీ, సో అన్ని రకాలైన సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మీరు కూడా కష్టపడి మంచిగా చదువుకోవాలి. మీరు కష్టపడి చదువుకుంటేనే పొద్దున మీరు భవిష్యత్తులో పెద్దగైన తర్వాత మంచి సెటిల్ అవుతారు, మాకు ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో మీకు నచ్చినటువంటి ఫీల్డ్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అటు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మీ తల్లిదండ్రులు మెచ్చేటట్టుగా మీరు చదువుకొని కష్టపడాలి. అంతేగాని స్కూల్కి వెళ్ళేసి వచ్చి పక్కడుకుంటూ వీళ్ళకి ఫోన్స్ అయితే అలవు ఫోన్ ఉంటే అది మీ ఫ్యూచర్ను స్పాయిల్ చేస్తుంది. ఈ టైంలో స్టూడెంట్ టైంలో మీకు ఇప్పుడు బాధ్యత ఏంటంటే చదువుకోవాలి. చదువుకోవడం అంటే మామూలుగా అందరిలాగా స్కూల్కి పోయిన వచ్చిన పుస్తకం తీసేసిన ఉంటే కుదరదు. మంచి ప్రొఫెషనల్గా చదువుకోవాలి, మంచి స్కిల్స్ సంపాదించాలి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆ కంపెనీలో ఇంటర్వ్యూలోకి మీ ఉద్యోగం కోసం వెళ్ళారు, మీతో పాటు 100 మంది ఉన్నారు. ఆ ఇంటర్వ్యూ జరుగుతా అంటే ఒక అబ్బాయి 98% మార్కులు వచ్చినటువంటి డిగ్రీలో లేకపోతే పీజీలో 98% మార్కులు వచ్చినాయని ఉన్నారు. నాకు 50% వచ్చినాయి అనుకోండి. ఒక కంపెనీలో మీరే సీఈఓ ఉన్నారు, కొత్తగా ఉద్యోగం తీసుకోవాలనుకుంటున్నారు. 50% వచ్చిన నన్ను తీసుకుంటారా లేకపోతే 98% వచ్చినటువంటి మేడం తీసుకుంటారా? అంతే కదా. మరి 90 ఒక మీరే సీఈఓగా ఉంటాడు తీసుకుంటా అన్నప్పుడు మరి మీకు ఉద్యోగం కావాలంటే మీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఏం చూస్తాడు? మీ యొక్క స్కిల్ చూస్తాడు కదా. సో ఇప్పుడు ప్రపంచంలో మొత్తం ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత పోటీ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. మన దేశంలో కాకుండా ప్రపంచ దేశంలో ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. అవును కదా. ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, మెడికల్ కానీ, తర్వాత ఇంకా లీగల్ ఇష్యూస్లో కానీ, మేనేజ్మెంట్ కోర్సులో కానీ, కామర్స్లో కానీ రకరకాలైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల జీతాలతో వేరే దేశాల్లో మన వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు. మరి అలా ఉద్యోగాలు చేయాలంటే ఏం చేయాలి? మనం చదువుకోవాలి. చదువుకోవడం కూడా ప్రొఫెషనల్గా చదువుకోవాలి. మంచిగా మీకు ఒక గోల్ పెట్టుకోవాలి. స్టూడెంట్ ఏజ్ ఉన్నప్పుడు అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలా, డాక్టర్ కావాలా, లేకపోతే మంచి బిజినెస్ ఎంటర్ప్రీనర్ కావాలా, లేకపోతే కంపెనీ పెట్టుకోవాలా, అడ్వకేట్ కావాలా, లేకపోతే మంచి అగ్రికల్చరిస్ట్ కావాలా, రకరకాలైనటువంటి మీకు ఉండేటువంటి శక్తి సామర్థ్యం వేసుకొని ఒక మంచి గోల్ పెట్టుకొని ఆరోగ్యం మంచిగా కాపాడుకోవాలి. టైంకి రోజు నిద్రపోవాలి, మంచి వాటర్ తాగాలి. మీ ఆరోగ్యం మంచిగా కాపాడుకొని మంచిగా కష్టపడి మంచి నాలెడ్జ్ సంపాదిస్తే పొద్దున మీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే మీరు, మీ కుటుంబం, మీ చదువు చేసినటువంటి టీచర్స్, మీ హాస్టల్స్ రన్ చేసినటువంటి మీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా అందరూ కూడా నా స్టూడెంట్ ఇట్లా ఉండే ఇంత గొప్పవాడు ఏంటని వాళ్ళంతా ప్రౌడ్గా చెప్పుకుంటారు. సో ఆ విధంగా మీరు కష్టపడాలి. మీరు అందరూ కూడా మామూలుగా సరే ఇక్కడ ఫోన్లు అందుబాటులో లేవచ్చు కానీ ఇంటికి వెళ్తే ఫోన్ చూస్తారు కదా. పొద్దున్న మన ఏదైనా ఫోన్ ఓపెన్ చేయగానే సెర్చ్ చేస్తాం కదా గూగుల్లో. ఆ గూగుల్ కంపెనీ నడిపించే వాళ్ళు ఎవరు? తర్వాత అదేవిధంగా కంప్యూటర్స్ ఉన్నాయి కదా, మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్ అన్ని తయారు చేసి ల్యాప్టాప్లు కానీ డెస్క్టాప్లు కానీ ఇస్తాం. సో మరి ఈ కంపెనీ నడిపించే వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఇండియన్సే. చెప్తారు ఎవరైనా? సత్య నాదెల్ల, సుందర్ పిచ్చే, వాళ్ళిద్దరు కూడా మన ఇండియా వాళ్ళే. ఈ రెండు కంపెనీలు ఎంత పెద్దవి అంటే మనకి మైక్రోసాఫ్ట్ కానీ ఇవి కానీ దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 70 దేశాల దగ్గర ఎంత డబ్బు ఉంటుందో ఈ రెండు కంపెనీల దగ్గర అంత డబ్బు ఉంటుంది. మైక్రోసాఫ్ట్ దగ్గర, గూగుల్ దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. మరి అలాంటి రెండు కంపెనీలు అమెరికాలో దాదాపు 25 కోట్ల జనాభా ఉంటుంది. అంతమంది ఉండగా కూడా మన ఇండియాలో చదువుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఇలాగే హాస్టల్స్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నటువంటి వెళ్ళిన వాళ్ళు ఆ రెండు కంపెనీలు నడిపిస్తున్నారు. ఈ రెండు కంపెనీలే కాదు, అమెరికాలో దాదాపు ఒక 30 కంపెనీలని మన ఇండియన్స్ నడిపిస్తున్నారు. ఇండియాలో చదువుకొని పోయి అక్కడ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. మరి వాళ్ళ జీతం ఎంత ఉంటుంది ఐడియా ఉన్న మీకు కదా. ఓ సుందర్ పిచ్చేది కానీ సత్యనారాయణ కానీ ఒక సంవత్సరానికి 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం జీతం. సో మన దగ్గర కూడా అప్పుడప్పుడు టీవీలో కానీ పేపర్లో కానీ చూస్తూ ఉంటారు. మన దగ్గర మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. బాంబే ఐఐటి, ఖరగ్పూర్ ఐఐటి, ఢిల్లీ ఐఐటి అని. ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఫైనల్ ఇయర్ చదివేటువంటి పిల్లల్ని ఇంటర్నేషనల్ కంపెనీలు కానీ మన దేశంలో పెద్ద పెద్ద కంపెనీ కానీ తీసుకుని వెళ్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఒక 6 నెలలు ఒక సెమిస్టర్ చదువు ఉండగానే వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. పిల్లలకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటారు. ఒక్కొక్క పిల్లోడికి 1.5 2 కోట్లు మన దగ్గర మన ఇండియాలో ఇస్తున్నారు. సంవత్సరానికి 1.5 2 కోట్లు 3 కోట్లు. నిన్న మొన్న పేపర్ చూసాం. మన తెలంగాణకు సంబంధించినటువంటి పిల్లోడు అమెజాన్లో 2.5 కోట్లు సంవత్సరానికి ఉద్యోగం వచ్చింది. 3 days 4 days బ్యాక్. మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి. సో
సో అంటే మీరు కష్టపడి చదువుకుంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే స్కిల్ ఉంటే మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మంచి కష్టపడి చదవండి. అదేవిధంగా మీ తల్లిదండ్రులతో మంచిగా ఉండాలి, మంచి గౌరవించాలి. అదేవిధంగా స్కూల్లో టీచర్స్ తోటి మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఏమున్నా కూడా మానవ సంబంధాలతో చాలా ముఖ్యమైనటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అన్నదమ్ములతోటి, క్లాస్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ తోటి, అదేవిధంగా టీచర్స్ తోటి మీరు మంచి సర్దుబాటుతోటి మంచి నడవడం ఉంటే మీరు జీవితం అంతా కూడా బాగానే ఉంటారు. రేపు పొద్దున పెరిగిన ఉద్యోగమైన, వివాహమైన, పిల్లలున్న భార్య అందరితో కూడా మంచిగా ఉండేటువంటి మనస్తత్వం. అలా కాకుండా చిన్నప్పటి నుంచి వాడు ఇంట్లో వాళ్ళతో గొడవలు, ఇంట్లో అన్నదమ్ములతో గొడవలు, అక్కచెల్లెలతో గొడవలు అనుకోండి, వాడి జీవితం అంతా కూడా గొడవలతోనే దాని కొనసాగుతుంది. ఇట్లా కాకుండా అందరితో మంచి సంబంధాలు ఉంచుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించాలి, గురువులను గౌరవించాలి, సమాజంలో పెద్దలు గౌరవించాలి. మనతోటి ఎదుటి వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమైతే చేయగలగాలి. అది డబ్బు సహాయం కాకుండా రకరకాలైనటువంటి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు మంచి కష్టపడి చదువుకొని చేస్తే ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భగవంతుడు మీకు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ, భవిష్యత్తులో మీరందరూ కూడా చదువుకొని మంచిగా స్థిరపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఏపీసీడబ్ల్యూ గారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా తల్లిదండ్రులందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ